హాయ్ హలో, వెల్కమ్ టు కేచర్ టాక్స్. నేను మీ కల్లం హరికృష్ణారెడ్డి. మొత్తానికి గత 4-5 రోజులుగా ఒక రకమైన ట్రోలింగ్ లేదా వివాదం ట్రెండ్ అవుతూ ఉన్న లైలా మూవీ నిన్న రిలీజ్ అయింది. దురదృష్టవశాత్తు ఆ సినిమా అంటే ఎక్కడ చూసిన రిపోర్ట్లు బాగోలేదని, ఫ్లాప్ అయిందని చెప్పి వస్తూ ఉంది. అయితే దీనివల్ల నేను లేదా మా వైసీపీ కార్యకర్తలు, వైసీపీ వాళ్ళ పార్టీ వాళ్ళు ఏమైనా సంతోషపడుతున్నారు అంటే లేదు, ఖచ్చితంగా లేదు. ఇది ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, ఒక వ్యక్తి నష్టపోతేనో లేదంటే ఒక వ్యవస్థ మీరు అంత కష్టపడి తీసిన సినిమా అట్టర్ ఫ్లాప్ అయి మీకు నష్టాలు వస్తే దానివల్ల మాకు జరిగే లాభం లేదు, మేము ఆనందపడాల్సిన అవసరం కూడా లేదు. మేమేమంటామంటే, సమయం సందర్భం లేకుండా, అవసరం లేకుండా ఈ పృథ్వీ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను మీ సినిమా వేడుకలో దాన్ని లాగి అనవసరంగా కొంతమంది ఒక వర్గాన్ని, ఒక పార్టీని ఒక హేట్రెడ్ క్రియేట్ చేసే విధంగా తయారు చేసుకొని, ఇది కొత్త కాదు, ఈరోజు మొదలు కాదు, చేసుకొని వీళ్ళందరూ కాస్తో కూస్తో ముందే నెగిటివిటీ క్రియేట్ చేసే విధంగా అతను తయారు చేశాడు. దురదృష్టవశాత్తు చాలామంది చెప్తుంది ఏంటంటే, విశ్వక్సేన్ మంచి నటుడు, కాకపోతే ఈ సినిమా సెలక్షన్లో అతను ఏదో మొత్తానికి చిన్న మిస్టేక్ చేశాడు, అందువల్ల కంటెంట్ కూడా లేకపోవడం వల్ల సినిమా ఫెయిల్ అయింది అని చెప్పేసి అంటున్నాడు. నిజంగా చాలామంది వార్తలు వచ్చారు, మీరు అనుకుంటేనే సినిమా ఫెయిల్ అవుతుందా అని చెప్పేసి. మేము అనుకుంటే సినిమా ఫెయిల్ అవుతుందో లేదో తర్వాత సంగతి, కానీ లేని శత్రుత్వాన్ని ఎందుకు క్రియేట్ చేసుకోవాలి? బహుశా నాకు ఇది అనిపిస్తుంది ఏంటంటే, ఇండస్ట్రీకి ఒక పెద్ద అనే వ్యక్తి లేకపోవడం వల్లనే ఇది జరుగుతుందేమో. గతంలో దాసరి నారాయణరావు గారు పెద్దన్న పాత్ర పోషించేవాళ్ళు ఇండస్ట్రీకి. ఇలాంటివి ఏమైనా సమస్యలు వచ్చినా ఆయన మిగతా వాళ్ళందరికీ చెప్పేవారు, లేదురా బాబు మనకు సంబంధం లేని విషయాల్లో మనం దూరొద్దు అని చెప్పేసి. ఇప్పుడు అలా పెద్దన్న పాత్ర పోషించే వ్యక్తి ఈ సినిమా ఇండస్ట్రీకి లేకుండా పోయారేమో అని నా అభిప్రాయం. కొన్నాళ్ళు అన్నారు దాసరి నారాయణరావు గారి తర్వాత చిరంజీవి గారు ఆ పాత్ర తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి. కానీ దురదృష్టవశాత్తు మొన్న లైలా ఈవెంట్లో ఆయన సమక్షంలోనే ఇలాంటి వ్యాఖ్యలు రావడం, ఆయన అప్పుడు ఖండించకపోవడం, ఆ తర్వాత కూడా ఆయన ఎటువంటి ఖండించకపోవడం కూడా మరి అనేక ప్రశ్నలకు తావిస్తూ ఉంది. కాబట్టి ఇక ముందైనా సరే చిత్ర యూనిట్కి, సినిమాలు తీసే వాళ్ళకి నా తరపున విజ్ఞప్తి ఏమంటే, మీ సినిమాలకు మీకు మేము వ్యతిరేకం కాదు. దయచేసి ఇలా నోరు అదుపులో లేని వ్యక్తుల్ని అనవసరంగా, అకారణంగా మా మీదేదో హాస్యం చేద్దాం, మా మీదేదో వెటకారం చేద్దాం అనే వ్యక్తుల్ని దూరం పెడితే మీకు మాకు అందరికీ మంచిది అని తెలియజేస్తున్నాను. అలానే మొన్నటి నుంచి వైసీపీ కార్యకర్తలు బాగా బాధపడుతున్న అంశం ఏంటంటే, ఏదైతే ఈ తండేలు సినిమా రిలీజ్ అయిందో అందులో ఆ స్టోరీ ఎవరిదైతే అంటున్నారో రామారావు అనే వ్యక్తి, అతను నిన్న మాట్లాడుతూ వాళ్ళ భార్య కూడా కొంచెం తీసేసినట్లు, జగన్మోహన్ రెడ్డి చేసింది ఏముంది, వైసీపీ వాళ్ళు చేసింది ఏముంది, అంతా సెంట్రల్ గవర్నమెంట్ చేసింది అని చెప్పేసి, అంటే ఇతనికి కనీస కృతజ్ఞత కూడా లేదు. ఆ రోజేమో జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఏమైపోయేవాళ్ళం అన్నారు, ఇవాళ అసలు వీళ్ళంతా అన్నట్టు మాట్లాడుతున్నారు అని చెప్పేసి. ఇక్కడ మా పార్టీ వాళ్ళకి, మా వైసీపీ వాళ్ళకి చెప్తుంది ఏంటంటే, మన నాయకుడు చంద్రబాబు నాయుడులా కాదు, అంటే చేసేది గోరంతా చెప్పుకునేది కొండంత. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన దృష్టికో సమస్య వస్తే ఈ సమస్యను మనం ఎలా పరిష్కరించాలి అన్న ఉద్దేశంలోనే ఉంటారు. ఈ సమస్య పరిష్కరించడం వల్ల ఈ ఓట్లు మనకు వస్తాయా, ఈ కులపు ఓట్లు మనకు వస్తాయా, లేదంటే ఈ ఊరు ఓట్లు మనకు వస్తాయా, అతను మనల్ని గుర్తుపెట్టుకుంటాడా, కృతజ్ఞతా భావంగా ఉంటాడా, మనకు లాయల్గా ఉంటాడా అని. నిజంగా లాయల్గా ఉంటే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా లబ్ధి పొందిన ప్రతి ఒక్కళ్ళు కృతజ్ఞత చూపిస్తే ఈరోజు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అంటూ వై నాట్ 175 అన్నట్టు 175 స్థానాల్లో మనం గెలిచేవాళ్ళం. కాకపోతే ఆ కృతజ్ఞత అనేది అందరికీ లేదు. ఆ లేని వాళ్ళలో ఈ రామారావు కూడా ఒకడు. కాబట్టి ఇంకా ఎక్కువగా అతని గురించి మాట్లాడి, లేదంటే అతని గురించి, వాళ్ళ భార్య గురించి మాట్లాడి మనం తప్పుడు వాళ్ళం కావద్దు. లెట్ దెమ్. ఆలోచించాడు, అసలు వీళ్ళంత దూరం ఎందుకు అరెస్ట్ అవ్వాలంటే గుజరాత్ ఎందుకు వెళ్ళారు, గుజరాత్ వెళ్ళాల్సిన అవసరం ఏముంది, ఇక్కడే లోకల్గా పోర్టులు ఉంటాయి కనుక వీళ్ళు ఇక్కడే ఫిషింగ్ చేసుకోవచ్చు కదా అని చెప్పి పోర్టులు కట్టించడానికి శ్రీకారం చుట్టాడు. మీరు కూడా అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇబ్బంది పడొద్దు, తలా 5 లక్షలు ఇస్తాను అని చెప్పేసి 5 లక్షలు ఇచ్చాడు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఏమీ లేకపోతే వాళ్ళు బయటకు వచ్చేవారో లేదో వారి అంతరాత్మకు తెలుసు. కాబట్టి అతను మరి ఏ రాజకీయ కారణాల వల్లనో మరే కారణాల వల్ల మన పేరు చెప్పకపోయి ఉండొచ్చు, అయినా పర్లేదు, మనం ఏదో ఆశించి చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సంతోషం కోసం నా రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడకూడదు అని ఆయన శక్తి మేరకు ప్రయత్నించాడు, ఆయన చేయగలిగింది చేశాడు. బై గాడ్స్ గ్రేస్ వాళ్ళు సురక్షితంగా వచ్చారు, క్షేమంగా ఉన్నారు. ఈ రోజు కూడా వాళ్ళు ఆయన పేరు చెప్పకపోయినా ఆయన బాధపడ్డం, ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి కృతజ్ఞత ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎక్స్పెక్ట్ చేయడు కూడా. వై? బికాస్ దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి. థ్యాంక్ యూ.